పోతే ఈవీఎంలకు సంబంధించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఆయన ఏ కామెంట్ చేసినా కానీ ఖచ్చితంగా ప్రపంచంలో దాని గురించి చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుంటారు. ఈవీఎంల విషయంలో బీజేపీ నుంచి మొదలు పెడితే, కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే, చిన్న పార్టీల వరకు అందరూ మాట్లాడేశారు. వీటన్నిటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ముగింపు పలికే క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అది కూడా ఫుల్ బెంచ్ ముగింపు పలికింది. పలికే క్రమంలో కొన్ని వ్యాఖ్యలు క్లియర్గా చేసింది. అనుమానాల ఆధారంగా మనం ఇటువంటి రివల్యూషనరీ స్టెప్ని మనం ఆపలేము అని చెప్పింది. అయితే దీన్ని సబ్స్టాన్షియల్గా చూపేటటువంటి ఆధారాలు ఎక్కడ ఇంతవరకు కనపడలేదు అనే వ్యాఖ్య చేసింది. దాని విషయంలో కొంత వివాదం ఉంది. అయితే ఈ అంశానికి సుప్రీంకోర్టు ముగింపు పలికితే ఇప్పుడు మళ్ళీ ఎలాన్ మస్క్ రూపంలో మళ్ళోసారి చర్చలు వేసింది. అదే సందర్భంలో ఓడిపోయినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కూడా ఇప్పుడు అదే అంశాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఇదే వైసీపీ గతంలో ఎప్పుడూ చేయకుండా ఇప్పుడు అది భారీ ఓటమి నేపథ్యంలో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. 2004 తర్వాత 2005-6లో ఒక పుస్తకం వచ్చింది. ఈవీఎంల మీద పుస్తకం రాసింది ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు. దానికి ముందు మాట రాసింది అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎల్కే అద్వానీ. దానికి ఇంకొక అంటే ముందు మాట రాసింది, రెండు ముందు మాటలు ఉంటే ఒకటేమో ఎల్కే అద్వానీ రాశారు, రెండోది చంద్రబాబు నాయుడు రాశారు. ఆ నేపథ్యంలో అప్పుడు తెలుగుదేశం కూడా అనుమానాలు వ్యక్తం చేసిందనే భావించాలి. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఈ అన్ని పార్టీలు అయిపోయినాయి. ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చాడు. ఎలాన్ మస్క్ మాట్లాడింది కూడా ఏంటంటే ఒక రాష్ట్ర ప్రీమియర్ ఎలక్షన్స్లో అంటే అక్కడ అంటే పార్టీలో అంతర్గతంగా కూడా అభ్యర్థిత్వం కోసం పోటీ ఉంటుంది. ఆ రకమైనటువంటి పోటీలో ఒక పర్టికులర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక మీద ఆయనకు అనుమానం ఉంది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వివాదం ఇది. ఈ వివాదాన్ని ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈవీఎం ప్రస్తుత ఈవీఎం వ్యతిరేక పార్టీలు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వైసీపీ వరకు ఓడిపోయినటువంటి పార్టీలన్నీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎలాన్ మస్క్ మాటల్లో అర్థం అంటే ఉందా లేదా వీటన్నిటిని పక్కన పెడితే ఈవీఎంలకు సాంకేతికతకు సంబంధించినటువంటి అంశం మీద ఈవీఎం యొక్క అంటే ప్రీలోడింగ్ అంశం మీద ఖచ్చితంగా మొదటి నుంచి వివాదం ఉంది. ఈ వివాదం ఆగలేదు. కానీ ఈవీఎంని ఆపరేట్ చేసే విషయంలో ఈవీఎంకి ఎక్కడ కనెక్టివిటీ లేదు, వైఫై కనెక్టివిటీ లేదు, ఎక్కడ డివైస్ కనెక్టివిటీ లేదు కాబట్టి అని ఒక వివాదం అయితే ఉంది. దీని విషయంలో ఇంకా రాజకీయపరమైనటువంటి కంక్లూజన్స్ తప్ప టెక్నికల్ కంక్లూజన్స్ ఇవ్వలేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందని చెప్పాలి. విజయ్.